ఇడ్లీ బ్యాటర్ గురించి ఒక షార్ట్ అప్లోడ్ చేశాను. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే టైం చేసుకొని చూడండి. టేస్టీగా ఇడ్లీలు చేసుకోవచ్చు. ఎప్పుడు నార్మల్ చేసుకునే ఇడ్లీలు కాకుండా మనం పనసాకులతో ఇడ్లీలు వేస్తే సూపర్ టేస్టీగా ఉంటాయి. హెల్త్కి కూడా చాలా మంచిది. ఇప్పుడు ఉన్న సీజన్లో కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్స్ అంటే బయట వైరస్ కూడా వస్తుంది కదా, అలాంటప్పుడు మనం ఇలా వెరైటీగా ఇంట్లో చేసుకుంటే మనకు కూడా ఎమ్మీగా టేస్టీగా ఉంటాయి. మరి మీరు కూడా ట్రై చేయండి. దీని కాంబినేషన్ వచ్చి పల్లీలు, పుట్నాలు, కొబ్బరి చట్నీ చాలా బాగుంటుంది. లేదన్నా కూడా టమాటా పచ్చడి బాగుంటుంది. సాంబార్ తోటి అయితే ఇక చెప్పనే అక్కర్లేదు. ఇక్కడ అయితే ఎక్కువగా పనసాకులు దొరికిన వాళ్ళు చేసుకుంటూ ఉంటారు, కానీ ఆంధ్రాలో స్పెషల్గా ఇలాగే చేసి కూడా అమ్ముతూ ఉంటారు. పనసాకులు కొంచెం ఆయిల్ రాయాలి. ఫుల్ డీటెయిల్గా నేను చెప్తాను, కానీ నైట్ అయితే ఇలా సింపుల్గా ఇడ్లీలు పనసాకులతోటి పల్లీ పచ్చడితో నా డిన్నర్ కంప్లీట్.